Students, today topic is email. So generally we all know about email. Those who are accessing smartphones, those who are using smartphones, there is a Gmail is there, Gmail application is there. Through that application we all are accessing email. So now we'll discuss what is email. So email means E stands for electronic mail. Electronic mail. So generally if you send the messages, if you send the mails through internet, so that is called as a email. సో ఇంటర్నెట్ ఉపయోగించి మనం ఈమెయిల్ సెండ్ చేస్తే ఇంటర్నెట్ యూజ్ చేసి మెయిల్స్ని సెండ్ చేసాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ మెయిల్. సో జనరల్గా ఈ ఈమెయిల్ ఉపయోగించి ఒక యూజరు అంటే ఒక వినియోగదారుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మరొక వినియోగదారునికి ఇంటర్నెట్ ద్వారా సందేశాలను పంపవచ్చు. అంటే వన్ యూజర్ కెన్ సెండ్ ఈమెయిల్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ద మెయిల్స్ త్రూ ఇంటర్నెట్ త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడ ఉన్నటువంటి యూజర్స్కైనా ఇంటర్నెట్ ద్వారా మెసేజెస్ పంపించడానికి ఈమెయిల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఇంటర్నెట్ చాలా సర్వీసెస్ని ప్రొవైడ్ చేసింది. ద ఇంటర్నెట్ ప్రొవైడ్స్ ద మెనీ సర్వీసెస్. సో వన్ ఆఫ్ ద పాపులర్ సర్వీస్ ఈజ్ దట్ ఈమెయిల్. సో మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నెట్ ఈజ్ షేరింగ్ ఆఫ్ డేటా. సో ఒక కంప్యూటర్లో డేటా ఇంకో కంప్యూటర్లోకి డేటా షేరింగ్ చేసుకోవడానికే ఇంటర్నెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మరి ఈమెయిల్ ద్వారా కూడా సో మన కంప్యూటర్లో ఉన్నటువంటి డేటాని మన ఈ కంప్యూటర్ నుంచి ఒక మెసేజ్ని అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో యూఎస్ఏలో ఉన్నటువంటి మన ఫ్రెండ్కి ఒక మెయిల్ పంపాలి. సో మన కంప్యూటర్ నా కాడ ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోని యూఎస్ఏలో ఉన్న మా ఫ్రెండ్కి పంపాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం యూజ్ చేసినా మనము ఈమెయిల్ అనేది యూజ్ చేసుకోవడం జరిగింది. అంటే అక్కడ డేటా షేరింగ్ పర్పస్ కోసమే ఈమెయిల్ కూడా యూజ్ చేస్తున్నాం కనుక సో వన్ ఆఫ్ ద పాపులర్ కాన్సెప్ట్ ఇన్ ద ఇంటర్నెట్ ఈజ్ ద ఈమెయిల్. So generally the email allows to send not only plain text but also allows to send the images, audios, video clips, so and also documents. సో జనరల్ మనము ఈమెయిల్లో ఓన్లీ టెక్స్ట్ని టైప్ చేసి పంపడం, అంటే వాట్సాప్లో ఏం చేస్తాం టెక్స్ట్ టైప్ చేసి పంపిస్తాం, దాంతోపాటు పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ ఆడియో ఫైల్స్ కానీ వీడియో ఫైల్స్ కానీ ఎలా అయితే మనం అటాచ్ చేస్తున్నామో సో ఈ ఈమెయిల్స్లో కూడా మనము డాక్యుమెంట్స్, వీడియో క్లిప్పింగ్స్ లేదా చిత్రాలు అంటే ఇమేజెస్ కానీ ఆడియో క్లిప్స్ కానీ మనము టెక్స్ట్తో పాటు మెసేజ్తో పాటు అటాచ్ చేసి మనం ఇంటర్నెట్ ద్వారా సెండ్ చేయొచ్చు. చూడండి, ఈమెయిల్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ మెయిల్. ఈమెయిల్ సర్వీస్ అలౌస్ ఏ యూజర్ టు సెండ్ ద మెసేజెస్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ద్వారా మెసేజెస్ని సెండ్ చేసుకోవచ్చు టు అనదర్ యూజర్ ఎనీవేర్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వ్యక్తికైనా మనము మెసేజ్ని సెండ్ చేసుకోవచ్చు. సో ఈమెయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సర్వీసెస్ ఆఫ్ ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్లలో ఇట్ ఈస్ ఒక మోస్ట్ పాపులర్ సర్వీస్. సో ఈమెయిల్ అలో సెండింగ్ నాట్ ఓన్లీ టెక్స్ట్ బట్ ఆల్సో డాక్యుమెంట్స్, ఇమేజెస్, ఆడియో క్లిప్స్, వీడియో క్లిప్స్ యాజ్ అటాచ్మెంట్స్ లాగా పంపిస్తుంది. టు సెండ్ అన్ ఈమెయిల్ త్రూ ఇంటర్నెట్ వి మస్ట్ నీడ్ అనే ఈమెయిల్ అడ్రస్. సో ఇంటర్నెట్ ద్వారా మనము మెసేజ్ పంపాలనుకుంటే ఇంటర్నెట్ ద్వారా ఈమెయిల్ పంపించడానికి మనకి ఏం కావాలి, ఈమెయిల్ అడ్రస్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ అంటే ఏందో చూద్దాం. జనరల్గా ఈ ఈమెయిల్ అడ్రస్లో @ సింబల్స్తోని గుర్తుతో విడదీయబడుతూ 2 భాగాలు ఉంటాయి. అంటే ఈమెయిల్ అడ్రస్లో పార్ట్స్ ఉంటాయి. ఈమెయిల్ అడ్రస్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి యూజర్ ఐడి అని, ఇంకోటి డొమైన్ నేమ్ అని. యూజర్ ఐడి ఇంకోటి డొమైన్ నేమ్. యూజర్ ఐడి ఈజ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద యూజర్. అంటే సో ప్రతి ఇంటర్నెట్ ఈమెయిల్ యూజర్ని ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నేమ్ ఉంటుంది. ఈమెయిల్ యూజర్ ఇక్కడ ఈమెయిల్ని ఉపయోగించుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక గుర్తింపు అనేది ఇస్తుంది. ఆ గుర్తింపు ఐడెంటిఫికేషన్ ఏంటిది, యూజర్ ఐడి. దీన్ని మనం యూజర్ నేమ్ అని కూడా అంటాము. సో ఇది @ సింబల్కు లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనము సింబల్ ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మొత్తం ఏంటంటే మనము యూజర్ ఐడి అనడం జరుగుతుంది. సో డొమైన్ నేమ్ అంటే మనకు ఈమెయిల్ ఐడి సర్వీస్ ప్రొవైడ్ చేసినటువంటి ఈమెయిల్ ఐడి సర్వీస్ ప్రొవైడ్ చేసింది కదా, మరి ఈమెయిల్ సైడ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఒక వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ వెబ్సైట్ నేమ్ని మనకి ఏమంటాము, డొమైన్ నేమ్ అంటాం. డొమైన్ నేమ్ అనేది ఈమెయిల్ సౌకర్యాన్ని కల్పించే వెబ్సైట్ పేరు. డొమైన్ నేమ్ అనేది ఈమెయిల్ సర్వీస్. చూడండి, ఈమెయిల్ అడ్రస్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts సపరేటెడ్ బై ద @ సింబల్. అంటుంది దీన్ని. @ the user, their user ID and password. So
user ID and domain name. User ID gives the identification to every user in the internet. సో ఇంటర్నెట్లో మన ప్రతి ఈమెయిల్ యూజ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడెంటిఫికేషన్ చేస్తుంది, దాన్ని మనం యూజర్ నేమ్ అని కూడా అంటాము. డొమైన్ నేమ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ దట్ ప్రొవైడ్ ద ఈమెయిల్ సర్వీస్. ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడ్ చేసినటువంటి వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్నే ఇక్కడ డొమైన్ నేమ్ అనడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ mguniversity@gmail.com అని ఉంది. ఇక్కడ ఎంజీ యూనివర్సిటీ అనేది అంటే @ కంటే ముందు ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడ యూజర్ నేమ్ అంటాము. @ రైట్ సైడ్ ఉన్నదాన్ని మొత్తం కూడా మనకి ఏమంటాము, డొమైన్ నేమ్ అంటాము. సో దాంట్లో మళ్ళీ జీమెయిల్ అనేది హోస్ట్ నేము, ఇదేమో టాప్ లెవెల్ డొమైన్ అవి ఉంటుంటాయి. నెక్స్ట్ మరి ఈ ఈమెయిల్ సర్వీసెస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, జనరల్గా ఈమెయిల్ సర్వీసెస్ ఎలా ఉండాలంటే మనకు సో కొన్ని కంపెనీస్ పే ఆఫ్తో ప్రొవైడ్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీస్ ఫ్రీ ఆఫ్ సర్వీసెస్తో పేమెంట్ చేస్తున్నాయి. ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి మనకు ఈమెయిల్ యూజర్ నుంచి ఎలాంటి కాస్ట్ తీసుకోకుండా ఈమెయిల్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు పాపులర్గా యూజ్ చేసేది gmail.com, yahoomail.com, hotmail.com, rediffmail.com, ఇవన్నీ కూడా ఈమెయిల్ సర్వీసెస్. సో మరి ఈమెయిల్ సర్వీసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ ఉంది. మరి జీమెయిల్ ద్వారా నేను ఒక మెసేజ్ పంపించాలంటే ఫస్ట్ నీకు ఏం కావాలి, అందులో ఒక అకౌంట్ అనేది మనకు ఉండాలి, మన యూజర్ నేమ్ అనేది పాస్వర్డ్ అనేది ఉండాలి. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మనకి ఈమెయిల్ అకౌంట్ అనేది ఉండాలి. ఆ ఈమెయిల్ అకౌంట్ మనం తీసుకోవడం ఏమంటే మనము క్రియేటింగ్ ఈమెయిల్ అకౌంట్ అంటాం. సో టు సెండ్ ఆర్ రిసీవ్ అన్ ఈమెయిల్ first we must register in the website. So this registration process is called as a creating an email account. So email account ni create చేయడం అంటాము. సో వెబ్సైట్ల ద్వారా ఈమెయిల్ పంపాలన్నా అందుకోవాలన్నా ముందుగా ఆ సైట్లో మనము రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్టర్ చేసుకోవడాన్ని ఏమంటే మనం ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం అంటాము. సో మరి ఈ ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ డిసైడ్ కావాల్సింది ఏ వెబ్సైట్లో మన ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. జీమెయిల్ అన్నా, యాహూ మెయిల్, హాట్మెయిల్, రిడిఫ్ మెయిల్ అనేది చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్లో అకౌంట్ ఎలా క్రియేషన్ చేయాలో చూసుకుందాం. సింపుల్గా మనము ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్ బ్రౌజర్ అడ్రస్ బార్ ఉంటుంది. ఆ అడ్రస్ బార్లో మనము www.gmail.com అనే పేరుని టైప్ చేయాలి. అక్కడ క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది, లేదా కొన్నిట్లలో సైన్ అప్ ఆప్షన్ రావచ్చు. ఆ సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో యూజర్ యొక్క పేరు, యూజర్ నేము, పాస్వర్డ్ వంటి సమాచారము సరైన గడులలో టైప్ చేయాలి. అంటే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ ద వెబ్ బ్రౌజర్, ఎంటర్ ద వెబ్సైట్ నేమ్ www.gmail.com in address bar of the web browser, click on the create account option, enter all the required information such as name, username and password in appropriate browsers. So last finally click on the submit button. So then email account is created. చూద్దాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇది వెబ్ బ్రౌజరు, గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజరు. సో దీని మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఓపెన్ అయింది. సో దీన్ని మనం అడ్రస్ బార్ అంటాము. ఏమంటాము, అడ్రస్ బార్. సో అడ్రస్ బార్లో www.gmail.com అని ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఎంటర్ చేసిన తర్వాత నా కంప్యూటర్లో ఆల్రెడీ ఎన్నోసార్లు ఓపెన్ అయినాయి కనుక డైరెక్ట్ ఇలా వస్తుంది. జనరల్గా అయితే క్రియేట్ అన్ అకౌంట్, సైన్ అప్, సైన్ ఇన్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యూజ్ అనదర్ అకౌంట్ ఇలా వచ్చినప్పుడు యూజ్ అనదర్ అకౌంట్, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. డైరెక్ట్ యాక్చువల్ అయితే ఇలా వస్తుంది, డైరెక్ట్ ఈ విండో వస్తుంది. ఈ విండో వచ్చినప్పుడు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. చేసి ఆర్గనైజ్ బిజినెస్కా సెల్ఫ్. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే నీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇట్లా. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ టైప్ చేసుకోవాలి. సో యూజర్ నేమ్ టైప్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి నీలగిరి అని ఇస్తాను. మనకు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది యూ కెన్. సో నీలగిరి అంటే మనకి ఏం రాలేదంటే దీని మీనింగ్ ఏంటి, నీలగిరి అకౌంట్ అనేది అవైలబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరి ఎనర్జీ అని ఇస్తాను నేను. సో ఇచ్చేసి పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి ఆర్ మోర్ క్యారెక్టర్స్ ఉండాలి. మిక్స్ ఆఫ్ లెటర్స్, నెంబర్స్, సింబల్స్ ఉంటే బాగుంటుందని చెప్తుండ్రు. సో ఫర్ ఎగ్జాంపుల్ NDPC 1 2 3 4 నెక్స్ట్ అన్నాను. సో నెక్స్ట్ అనగానే ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే దట్ యూజర్ నేమ్ ఈజ్ టేకెన్, అంటే ఆల్రెడీ నీలగిరి ఎనర్జీ అనేది రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, నీకు ఇంకా ఎనదర్ నేమ్ క్రియేట్ చేసుకో. సో మనకు కొన్ని సజెస్టెడ్ నేమ్స్ ఇస్తుంది. ఇలా సజెస్టెడ్ నేమ్స్ ఇచ్చిన తర్వాత అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఫైనల్గా మనకు ఈమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో అట్లా మనము ఈమెయిల్ అకౌంట్ క్రియేషన్ చేసుకుంటాం.
ఒకసారి ఈమెయిల్ అకౌంట్ క్రియేషన్ చేస్తామంటే మనకేమొస్తుందంటే వెబ్సైటు ప్రతి యూజర్కి ఒక ప్రత్యేకమైన ఇన్బాక్స్ మరియు సెంట్ బాక్స్ని 2 బాక్సులు ఇస్తుంది. ఇవే కాకుండా సెంట్ బాక్స్ ఉంటాయి, డ్రాఫ్ట్ బాక్స్ అని, స్పామ్ మెయిల్స్ అని, థ్రాష్ అని డిఫరెంట్ ఉంటాయి. మేజర్గా ఇక్కడ మనకు అవసరమైతే సెంట్ మెయిల్, ఇన్బాక్స్, సెంట్ బాక్స్ అనే 2 బాక్సెస్ ఉంటాయి. ఇన్బాక్స్లో మనకు వచ్చిన ఈమెయిల్స్ ఉంటాయి, సెంట్ బాక్స్లో మనం ఇతరులకు పంపించిన ఈమెయిల్స్ ఉంటాయి. సో మనం ఒక 10 days తర్వాత ఎవరెవరికి ఈమెయిల్స్ పంపించినా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఏ వే ఆఫ్ క్రియేటింగ్ ద ఈమెయిల్ అకౌంట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక మెసేజ్ పంపించాలి. ఎలా పంపించాలి? సెండింగ్ ఈమెయిల్. సో మనం మన ఈమెయిల్ ద్వారా ఇతరుల ఈమెయిల్కు సందేశాలను, డాక్యుమెంట్స్ను లేదా ఇమేజెస్ను పంపించుకోవచ్చు. ఈమెయిల్కు సందేశాలను, డాక్యుమెంట్స్ను లేదా ఇమేజెస్ పంపించుకోవచ్చు. సో మనం ఈమెయిల్ పంపడానికి ముందు మన ఈమెయిల్లోకి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత కంపోజ్ ఆప్షన్ ద్వారా ఈమెయిల్ పంపవచ్చు. ఎలా పంపాలి? ఫస్ట్ మనం లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత కంపోజ్ ఆప్షన్ వస్తుంది. ఆ కంపోజ్ ఆప్షన్ ద్వారా మనము మెసేజ్ అనేది సెండ్ చేయొచ్చు. వీ కెన్ సెండ్ మెసేజెస్, డాక్యుమెంట్స్ ఆర్ ఇమేజెస్ టు అదర్ పర్సన్స్ త్రూ ఈమెయిల్. సో టు సెండ్ అన్ ఈమెయిల్ టు అదర్ పర్సన్ వీ నీడ్ టు లాగిన్ టు అవర్ వెబ్సైట్. మన వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. సో వన్స్ లాగిన్, కంపోజ్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ఈమెయిల్ మెసేజెస్. సో జనరల్గా ఈమెయిల్ మెసేజ్లో కంపోజ్ ఆప్షన్ ఉంటుంది. ఆ కంపోజ్ ఆప్షన్లో మనకు 2 పార్ట్స్గా మెయిన్గా ఉంటుంది. ఒకటి హెడరు, ఒకటి బాడీ. సో హెడర్లో ఏముంటాయంటే 2 సబ్జెక్ట్, సిసి, బీసీసీ. సో 2 అంటే ఎవరికి పంపిస్తున్నాము మెయిల్, వాళ్ళ అడ్రస్. సబ్జెక్ట్ అంటే మనం పంపించే మెయిల్ యొక్క టాపిక్ మెయిన్ ఏంది అంటే క్లుప్తంగా, అంటే మనం పంపించే మెసేజ్ క్లుప్తంగా దాన్ని ఏం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక లెటర్ పంపిస్తున్నాను, యూనివర్సిటీకి ఒక లెటర్ పంపిస్తున్నాను. దీని గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఫీజు ఎక్స్టెండ్ చేయండి అని ఒక లెటర్ పంపిస్తున్నాము. సో రిక్వెస్ట్ టు ఎక్స్టెండ్ ద ఎగ్జామ్ ఫీజు లేట్ అని ఒక సబ్జెక్ట్ రాస్తాం కదా, ఆ సబ్జెక్ట్ లాగా అన్నట్టు. నెక్స్ట్ సిసి. ఇక్కడ సిసి, బీసీసీ అని ఉంటే సిసి స్టాండ్స్ ఫర్ కార్బన్ కాపీ. సో జనరల్గా మనకు ఆల్రెడీ కార్బన్ కాపీ అనే పదం గురించి మనకు తెలుసు. కార్బన్ కాపీ అంటే ఒక పేపర్ మీద 2 పేపర్ల మధ్యన కార్బన్ కాపీ పెట్టి మనం రాసినాం అనుకోండి, పైన రాసిన యాజ్ ఇట్ ఈజ్ కింద పడుతుంది, అంతే కదా. సేమ్ ఇక్కడ కార్బన్ కాపీ ఏంటంటే కార్బన్ కాపీలో కూడా ఏమి ఇస్తామంటే మనం ఈమెయిల్ అడ్రస్సెస్ ఇస్తాము. సో సేమ్ ఇదే ఈమెయిల్ ఇతరులకు కూడా పంపాలి, ఎనదర్ పర్సన్ కూడా పంపాలి. సో అప్పుడు మనం కార్బన్ కాపీ అంటాము. ఆ కార్బన్ కాపీ లాగే వెళ్ళిపోతుంది. సో ద కార్బన్ కాపీ అంటే ఏంటంటే ద సేమ్ మెయిల్ అగైన్ ఇదే మెసేజ్ ఎనదర్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ని ఎవరు పంపిస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి పంపిస్తున్నాను. సో ఈ 100 మంది స్టూడెంట్స్ ఒకేసారి వెళ్ళిపోవాలి, మెసేజ్ 100 మందికి వెళ్ళిపోవాలి. సో మన కాలేజీలో ఉన్నటువంటి 100 మంది స్టూడెంట్స్కి మెసేజ్ పంపాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, ఒక 2 రిసిప్ట్స్ బాక్స్లో ఒకరి పేరు ఎంటర్ చేస్తాం, ఒక ఈమెయిల్ అడ్రస్. రిమైనింగ్ 99 మెంబర్స్ ఒక ఈమెయిల్ అడ్రస్ సిసి కార్బన్ కాపీలో పంపిస్తాం. అంటే అప్పుడు ఒకే మెసేజ్ 100 మందికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బి. ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇది అందరికి కూడా తెలుస్తుంది, అంటే ఈ మెసేజ్ నాతో పాటు ఇంకో 100 మందికి వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుస్తుంది. కమింగ్ టు బీసీసీ, బ్లైండ్ కార్బన్ కాపీ అంటాం. బ్లైండ్ కార్బన్ కాపీ అంటే సేమ్ ఇది కూడా సీసీ లాగానే, అంటే ఒకే మెసేజ్ని చాలామందికి పంపించాలన్నప్పుడు వాళ్ళ అడ్రస్సెస్ అన్నీ బీసీసీలు ఇస్తాము. బట్ వాళ్ళకి తెలియదు, సీక్రెట్గా పంపిస్తుంది. అంటే ఒక పర్సన్కి పంపించినట్టుగా ఇంకో పర్సన్కి తెలియదు. ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఎ సిసిసి బట్ ద రిసిప్ట్స్ ఆర్ సీక్రెట్. చూడండి ఏముంటుంది, 2 అంటే సందేశాన్ని అందుకునేవారి ఈమెయిల్ అడ్రస్ అంటే రిసీవర్ అడ్రస్ ఉంటుంది. సబ్జెక్టు పంపే సందేశం గురించి క్లుప్తంగా. కార్బన్ కాపీ ఇదే సందేశాన్ని ఇతరులకు కూడా పంపవలసినప్పుడు వారి ఈమెయిల్ అడ్రస్లు ఇక్కడ ఇవ్వాలి, కానీ సందేశాన్ని ఇతరులకు పంపినట్టు కూడా తెలుస్తుంది. ఇతరులకు కూడా పంపినట్టు అంటే ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మంది పేర్లు ఇచ్చారు అనుకోండి, 10 ఈమెయిల్ అడ్రస్ 10 మెంబర్స్ నోస్. సో నాతో పాటు ఈ మెసేజ్ ఇంకో 10 మంది కూడా తీసుకుని తెలుస్తుంది. సో బ్లైండ్ కార్బన్ కాపీ బీసీసీ అంటే ఇదే సందేశాన్ని ఇతరులకు పంపినప్పుడు వారి ఈమెయిల్ అడ్రస్లు ఇక్కడ ఇవ్వాలి, కానీ ఇదే సందేశాన్ని ఇతరులకు పంపినట్టు వాళ్ళకు తెలియదు. అంటే సందేశం ప్రతి బీసీసీ యూజర్కి వ్యక్తిగతంగా పంపిస్తుంది. అందరు గ్రూప్ ఒకేసారి కాకుండా ఇండివిజువల్గా పంపించడం జరుగుతుంది. సో మనకు వాట్సాప్ గ్రూప్లో ఒకటి వాట్సాప్ గ్రూప్ అంటే అందరికి ఒకేసారి వెళ్ళిపోతుంది, అందరికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, న్యూ ట్రాన్సిషన్స్ అని ఒకటి ఉంటుంది, బ్రాడ్కాస్ట్ అని ఉంటుంది. బ్రాడ్కాస్ట్లో ఏంటంటే గ్రూప్ చేసుకోవచ్చు, బట్ ఇండివిజువల్గా మెసేజ్ వెళ్ళిపోతుంది, ఒకరు పంపించినట్టు ఇంకొకరు తెలియదు. సో అట్లా ఇది బీసీసీ అన్నట్టు.
నెక్స్ట్ ఇప్పుడు బాడీ. సో బాడీలో పంపవలసిన సందేశాన్ని బాడీ అంటే ఏంది, మనకి ఏదైతే మెసేజ్ పంపాలనుకుంటామో ఆ మెసేజ్ని టైప్ చేసి అటాచ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మనం డాక్యుమెంట్స్ కానీ ఇమేజెస్ కానీ అటాచ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా సెండ్ బటన్ మీరు క్లిక్ చేయగానే మెసేజ్ అనేది సెండ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ సెండింగ్ ద మెయిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్లోకి లాగిన్ అవుతుంది చూడండి. సో లాగిన్ అయ్యి ఇప్పుడు మనము ఆ మెసేజెస్ గురించి ఎలా పంపాలనేది డిస్కషన్ చేద్దాం. ఇది లాగిన్ అయ్యే ప్రాసెస్. పైన ఈమెయిల్ అడ్రస్ ఇస్తాము, పాస్వర్డ్ ఇవ్వగానే నెక్స్ట్ అనగానే ఈమెయిల్ లాగిన్ అయిపోతుంది. ఇది మనకు ఇన్బాక్స్, ఇక్కడ బాక్సెస్ ఉంటాయి. ఇది ఇన్బాక్స్. సో ఇవన్నీ మనకు ఉన్నాయి. స్టేర్డ్ బాక్స్ అని, స్నూజ్డ్ బాక్స్ అని, సెండ్ బాక్స్. నేను ఈ రెండు గురించి చెప్పాను, ఇన్బాక్స్, సెండ్ బాక్స్. సో దిస్ ఈజ్ అ కంపోజ్. సో జనరల్గా ఇట్లా ప్లస్ సింబల్ వస్తుంది. ప్లస్ సింబల్ మీద మౌస్ తీసుకెళ్ళగానే కంపోజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం సో ఇవన్నీ మనకు వచ్చినటువంటి మెయిల్స్, ఇవన్నీ మనకు వచ్చిన మెయిల్స్, ఇవన్నీ నేను పంపించినటువంటి నోట్స్, ఇవన్నీ నేను పంపించినటువంటి మెటీరియల్స్, అంటే నేను పంపించినటువంటి మెసేజెస్. సో కంపోజ్లో చూద్దాం. కంపోజ్లో చూడండి. సో మనకు 2 ఉంది, సబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్ సిసి ఉంది, బీసీసీ ఉంది. ఇక్కడ ఉంది సిసి అంటే సిసి రిసెప్ట్స్, బీసీసీ రిసెప్ట్ అని తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనము ఇది అటాచ్మెంట్ ఫైల్. ఇక్కడ క్లిక్ చేస్తే మన కంప్యూటర్లో ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ను సెలెక్షన్ చేసుకొని ఓపెన్ అనగానే ఆ ఫైల్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఫైనల్గా సెండ్ బటన్ టైప్ చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటిది ఇది మొత్తం కూడా మెసేజెస్ని టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న మెసేజెస్ని మనము డిఫరెంట్ ఫార్మాట్లో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అండర్లైన్ ఇవ్వచ్చు, మెసేజ్కి కలరింగ్ ఇచ్చుకోవాలన్నా కూడా మనం కూడా ఫార్మాటింగ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేయొచ్చు. సో ఇది ఈమెయిల్ మెసేజ్ ఫార్వర్డ్ చేసే విధానం. సో నెక్స్ట్ మీకు బీసీసీ గురించి చెప్తా చూడండి. సో జనరల్గా ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ సంబంధించింది నాకు బీసీసీ ఫార్మాట్లో వచ్చింది. ఈ బీసీసీ ఫార్మాట్లో వచ్చినప్పుడు ఏంటంటే ఎవరు పంపించినట్టు నాకు మాత్రమే తెలుస్తుంది. మనకి ఎవరికి పంపించారు, ఏం పంపించారు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ తెలుస్తుంది. మెసేజ్ ఎవరి నుంచి వచ్చింది అనేది. సో నాకు వచ్చినటువంటి ఇలాంటివి కూడా ఏం లేవు. సో ఇట్లా మనము మెసేజెస్ని ఇదంతా ఇన్బాక్స్లో చూసుకోవచ్చు. ఓకే. సో దీంతో మనకు ఈమెయిల్ కాన్సెప్ట్ కంప్లీటెడ్ అయిపోయింది.